congregation and fellowship with us. Thank you so much. So it's the time to hear the word of God. మరొకసారి మా బిడ్డల వివాహం కొరకు ప్రార్థించిన వారికి కృతజ్ఞత వందనాలు. ఇక్కడ మా బంధువులు ఉన్నారు, మా బావగారులు పర్చూరు నుంచి వచ్చారు, యేసు బావగారు, అక్క కుమారి గారు, అలాగే మా బావగారికి బాబురావు గారికి ఉన్నారు, మా చెల్లి భర్త, బయట మా పాస్టమ్ గారి యొక్క మేనల్లుళ్ళు ఉన్నారు, అలాగే వాళ్ళ అన్నయ్య మేనకోడలు హైదరాబాద్ నుంచి బేబీ డానియల్ వచ్చారు. ఇప్పుడు పాట పాడారు కదా, అమ్మగారి యొక్క అల్లుడు గారు కూడా మా పాస్టమ్ గారి మేనల్లుడు, ఆయన భర్త అంటే అమ్మగారి కుమార్తె మా పాప ఇక్కడే కూర్చుంది, వారి పిల్లలతో సహా వచ్చారు. ఈ ఆరాధన కోసం ఈరోజు వరకు వాళ్ళు వేచి ఉన్నందుకు నేను వారందరినీ అభినందిస్తున్నాను. ఇది వారందరికీ దీవెన అగునుగాక. ఆమేన్, హల్లెలూయా. హైదరాబాద్ నుంచి వచ్చిన డానియల్ గారు బేబీ గారికి అభినందనలు. రాజుకి తల్లిని నీ పేరు హవీలా, రాజుకి హవీలాకి అభినందనలు తెలియజేస్తాను. సుమన్ ఇందా పాట పాడింది పాప, మా అమ్మాయి ఉషా ఇందాక పాట పాడి మీరు విన్నారు, మంచి గాత్రం, వారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరున్నారా మన వాళ్ళు? మా పెద్ద అక్క బావగారు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఈ మూడో ఆరాధనకు ఆలస్యంగానే వచ్చారు, మీ అందరికీ వందనాలు. మీరు అలసిపోయినట్టున్నారు. పెళ్లి కార్యక్రమం వాణి గారు చేస్తే, వాణి గారు పెళ్లి చేస్తే మీరు అలసిపోయినట్టున్నారు సంఘం విశ్వాసులు అందరూ. సో అందుకే చాలామంది లేట్గా వచ్చి కొంతమంది రాలేనట్టున్నారు. సో ఎనీహౌ దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇలాంటి ఆత్మ సంబంధమైన కుటుంబాలని మన మధ్యకి నడిపిస్తున్నాడు. ఆ సమయాన్ని, వారిని, వారిలో ఉన్న ఆత్మీయ దాహాన్ని లేదా ఆత్మీయ అభిషేకాన్ని మనకు ఆశీర్వాదకరంగా దేవుడి దినం మార్చునుగాక. సో ఇట్స్ మై ప్లెజర్ టు ఇన్వైట్ మిస్సెస్ జోసఫిన్ ఎల్విన్ జోసెఫ్ గారు టు deliver the God's message for us in this afternoon. Clap hands and welcome her. ఈరోజు కొంచెం ఆలస్యమైనా ఓర్చుకోండి. మీరు ఆలస్యంగా వచ్చారు కాబట్టి మిమ్మల్ని మేము ఓర్చుకుంటున్నాం రోజు. ఈరోజు కొంచెం పరిశుద్ధ దినాన పరిశుద్ధ దేవుణ్ణి ఘనపరుచుకొని ఆత్మదేవుని మన మధ్యకు ఆహ్వానిస్తూ కూటానికి అధ్యక్షత వహించవలసిందిగా, మనతో మాట్లాడవలసిందిగా ప్రభువుల వారిని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన, ప్రేమ కలిగిన, నమ్మకమైన, కృప కలిగిన, దయ కలిగిన, కరుణ కలిగిన, కటాక్షం కలిగిన గొప్ప దేవ, రాజాదిరాజ, ప్రభువులు ప్రభువ, దేవతలందరికంటే పైగా మహాత్యం వహించిన మహాఘనుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ పునరుద్ధాన దినాన మీ మందిర ఆవరణంలో మీ ముఖదర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చిన మిమ్మల్ని ఆరాధించే వాక్య భాగాన్ని బట్టి వందనాలు. అపవిత్రమైన పెదవులు, అబద్ధములాడు నోరు, కొండములాడు నాలుక, హృదయాంతరంగములలో పాపం నిలిచిన మంటి ఘటమునైన నాలో మహిమైశ్వర్యములు నింపి నిష్ప్రయోజకురాలైన దాసురాలైన నన్ను నీ సిలువ చాటున మరుగు చేసి కారుతో నిప్పును పట్టుకొని నా పెదవులకు తగిలించి దోష విముక్తురాల్ని చేసి నా నోట మీ మాట ఉంచి నా పెదవుల ద్వారము నుంచి నీ వాక్కును, నీ బోధను, నీ ఉపదేశమును, ఆరాధనకు అవసరమైనటువంటి లేఖన భాగాల్ని మా మధ్యకు తీసుకొచ్చి మహిమ పొందమని యేసు నామమున స్తుతులు సమర్పించుకొని అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆదివారము అనగా ఎందుకు ఆలయానికి వస్తాం మనం? ఆలయానికి ఆదివారం ఎందుకు రావాలా? వేరే దినాలలో వచ్చే కారణం ఏంటి ఎవరికైనా తెలుసా అమ్మా? ఎస్, పునరుద్ధానుడై లేచినటువంటి ఈ భూమి మీద
ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. తెరవబడిన ఖాళీ సమాధి ఈ భూమి మీద ఎవరిదైనా ఉందంటే ఎవరిది లేదు, యేసుక్రీస్తు ప్రభుల వారిదే. హల్లెలూయా. కాబట్టి ఎందుకు సమాధిలో ఉంచబడినాడు, ఎందుకు సమాధిని గెలిచి ఖాళీ సమాధిని ఉంచిపోయినాడు అంటే నిన్ను నన్ను బ్రతికించటం కోసం. నీకు నాకు జీవము, ఎటువంటి జీవము? నిత్య జీవము. ఇంకా ఎటువంటి జీవము? సమృద్ధి అయిన జీవము. అరాకొరా పావు ఇంకొకటి కాదు, పొంగి పొర్లే జీవము, సమృద్ధి అయిన జీవము, నిత్య జీవము నీకు నాకు ఇచ్చి లోకములో ఎవ్వరికి లేనటువంటి నిరీక్షణ, ఆధిక్యత ఇక్కడ కూర్చున్న మనకు ఏంటంటే, ఈ భూమిని విడిచిన తర్వాత, ప్రభు రాకడలో మనం ఎత్తబడిన తర్వాత మనం ఉండేది ఎక్కడ? నూతన ఆకాశం, నూతన భూమి, నూతన సృష్టిలో ప్రభువుతో పాటు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు, ఎన్ని నెలలు? యుగములు. యుగము అంటే 1000 ఏళ్ళు. అట్లాంటి యుగాలన్నీ అంతము లేనంత వరకు ప్రభు దగ్గర ఉంటాం. కాబట్టి ఈ ఆదివార దినాన మనం ఎందుకు వస్తాం ఆలయానికి? ఆరాధించడానికి. ఎందుకు ఆరాధించాలా? ఎందుకు స్తుతించాలా? ఎందుకు ఆయనను పూజించాలా? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలా? ఆదివారమేనా? అసలు ముద్దు అనేది ఎందుకు? ఎవరిని ముద్దు పెట్టుకుంటాం? మన పిల్లలను, మనకు ఇష్టమైన వాళ్ళను మనము ముద్దు దేనికి సాదృశ్యం అంటే ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతకు, స్వంత మన అనుకున్న దానికి సాదృశ్యం. అందుకే బైబిల్లో ఏముంది? కుమారుని ముద్దు పెట్టుకోండి. ఏ కుమారుని? నీ కుమారుని, నా కుమారునే, వాళ్ళను కూడా ముద్దు పెట్టుకోవాల్సిందే. కానీ నీ కోసం, నా కోసం, మానవాళి కోసం కుమారునిగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభుల వారిని, అంటే దేవుణ్ణి మనము ముద్దు పెట్టుకోవాలా. ముద్దు పెట్టుకోవడం అంటే పూజించాలా, అంటే ఆరాధించాలా, అంటే ఘనపరచాలా, హెచ్చించాలా. ఎందుకు? కొన్ని కారణాలు మనము ఈ దినం చూస్తాం. పరిశుద్ధ గ్రంథము ఉన్న వాళ్ళందరూ బైబిల్ లేకుండా మన జీవితంలో అసలు ఉండకూడదు. నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ నాకు మంచం దగ్గర, టేబుల్ దగ్గర ఇంగ్లీష్ బైబిలు, తెలుగు బైబిలు, ఆంధ్ర క్రైస్తవ, సియోని గీతాలు, ఇంకా కొన్ని పాటల ప్రతులు నా దగ్గర ఉంటాయి. నా పర్సులో ఒక బైబిల్ ఉంటుంది. కాలేజీలో నా టేబుల్ మీద ఒక బైబిల్ ఉంటుంది. ఎక్కడికి పోయినా మనము పరిశుద్ధ గ్రంథాన్ని, జీవ గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం, ఎంత అద్భుత ధానము, అనంత దైవ వాక్యము, ఎంత అద్భుత ధానము, అనంత దైవ వాక్యము, జీవ గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం, జీవ గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. బైబిల్ ఎత్తి పట్టుకోండి, ఎవరెవరి దగ్గర బైబిల్స్ ఉన్నాయో అందరూ జీవ గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ओ पठिंप श्रेष्ठ ग्रंथामु बाइबिल, दुनिया में सबसे प्यारा पुस्तक बाइबिल, दुनिया में सबसे प्यारा पुस्तक बाइबिल, पढ़ो से उसको रोज पढ़ो, the best book to read
ఈస్ ద బైబిల్ ద బెస్ట్. అందరూ బైబిల్ ఎత్తి పట్టుకోవాలా. చైన్ వస్తుందా? ఎత్తి పట్టు పైకి. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. భక్త సింగ్ గారు అని విన్నారా పేరు ఎప్పుడైనా? సిక్కు మతము నుంచి ఆయన ఆస్తిని పాస్తిని ఇంగ్లాండ్లో చదివినాడు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివి దేశాలలో విదేశాలలో సంఘాలు స్థాపించి బైబిల్ లేనిది ఆయన ఎప్పుడో పరిస్థితుల్లో తప్ప. ఇప్పుడు కూడా మనం హెబ్రోన్కు పోతే ఆయన గదిలో మంచం దగ్గర చూస్తే ఎన్ని సెంటీమీటర్ల లోతో గుంతలు పడినాయంట. అంటే గంటలు 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 మోకాళ్ళ జీవితంతో గడిపినందుకు అద్భుతాలు చూసినాడు ఆయన. ఆయన మరణించినప్పుడు ఇంద్రధనస్సు వచ్చింది, వేల లక్షల పావురాలు వచ్చినాయంట. ఈ సజీవ సాక్ష్యం ఇది. ఆయన ఈ పాట పాడించేవాడు మాతోటి. మా ఊరికి వచ్చేవాడు నంద్యాలకు. మేము కూడా హెబ్రోన్కున్న హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం. ప్రసంగానికి ముందు ఆయన ఈ పాట పాడించేవాడు. ఎవరు ఎత్తుతారు బైబిల్ ఉన్నవాళ్ళు. లేని వాళ్ళని అడుగుతా, సిగ్గు లేదా నీకు? యూ షేమ్లెస్. ఎంత సిగ్గుపోతుంది కదా. బైబిల్ లేకుండా నీ జీవ గ్రంథము నేను కలిసి యాత్ర చేస్తాం. ఏ యాత్ర? ఈ లోక యాత్ర జీవితం. బైబిల్ లేకుండా విశ్వాసి జీవించలేడు. అనేక సార్లు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, అపాయాలు సంభవించినప్పుడు బైబిల్స్ ఉన్నవాళ్ళు కాపాడబడిన దాఖలాలు ఉన్నాయి. జాగ్రత్త. అన్నీ పెట్టుకుంటావు పర్సులో. షుగర్ ఉన్న వాళ్ళు అయితే చాక్లెట్లు బిస్కెట్లు. పర్సులో ఏముండదు? బైబిల్ ఉండదు. దేవుడు ఎంత దుఃఖపడతాడు కదా. దేవుని దుఃఖపెట్టొద్దండి, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టొద్దండి. మీలో మీ చేతుల్లో బైబిల్ అనేది ఉండాల. సో ఇప్పుడు సమయంలోనికి వస్తాం. 2వ సమూయేలు 4వ అధ్యాయము 4వ వచనం. ఎవరైనా బిగ్గరగా స్పష్టంగా చదవండి నా సహాయం. 2వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. స్పష్టంగా బిగ్గరగా. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వాడిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడైను. వాని పేరు మొఫీబోషెతు. వాని పేరు మెఫీబోషెతు. చూద్దాం. అదే 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము. మార్చి మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా, సీబా యోనాతానునకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను.
అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతనిని రప్పించెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సాలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బొల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా, అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తునంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. ప్రభువా, ఈ వాక్య భాగంలో దీవించు, ఆత్మ ద్వారా మాకు మనోనేత్రములను తెరిచి వీటిని అర్థం చేసుకొని యాత్ర జీవితంలో కొనసాగటం సాయం చేయమని యేసునామమున అడుగుతున్నాం. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే దావీదు కుమారులు అంటే రాజకుమారులు, దావీదు కుమారులందరూ, దావీదు రాజు కదా, ఆయనకు పుట్టిన సంతానము కుమారులు, వాళ్ళ కుమారులు, మనవ సంతతి అందరిని కూడా ఆ రాజకుమారుల పిల్లలను పెద్దల్ని మొత్తము కూడా హతము చేస్తూ ఉన్నాడు, చంపేస్తూ ఉన్నారు. అయితే ఈ మెఫీబోషెతును ఎత్తుకొని వాని దాది పరిగెత్తిపోతూ ఉన్నప్పుడు కిందపడి 2 కాళ్ళు కూడా కుంటివాడుగా మిగిలిపోయి ఉంటూ ఉన్న మెఫీబోషెతుడు మనము చూస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల వయసులో. అయితే ఇక్కడ ఎంక్వైరీ అంటే ఏమంటాం తెలుగులో? విచారిస్తూ ఉన్నాడు. ఎవరు? దావీదు. ఎవరి గురించి? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. అసలు సౌలుకు దావీదుకు ఏమైనా మంచి అనుబంధం ఉందా? ఏం చేసినాడు సౌలు? యుద్ధాలన్నీ దావీదుతో జయము పొంది సౌలుకు 10,000, దావీదుకు అని పొగిడేటప్పటికీ మనసులో అసూయ పగబట్టినాడు. వాళ్ళిద్దరికి సంబంధమే లేదు. ఎంతగా అంటే చివరకు, నన్ను పట్టుకొని నువ్వేందయ్యా, నేను నీ ముందు ఒక కుక్క వంటి వాడను, మిన్నల్లిని పురుగు వంటి నన్ను పట్టుకొని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకయ్యా నా మీద నీకు? నేను నీకేం చేస్తే? నీ యుద్ధాలన్నీ జరిగించిన నా మీద ఎందుకు నీవు? సౌలు చనిపోయే వరకు దావీదును వెంటాడి చంప చూచినాడు. మనమైతే ఏం చేస్తాం? మనకు ఇంకొకరికి గొడవ జరిగితే వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటామా? మళ్ళీ గుడికి వస్తాం, అన్నీ చేస్తాం, దేవుని ప్రార్థన చేస్తాం, క్షమిస్తామా? అపకారికి నుపకారము నెపమన్నక సేయువాడే నేర్పరి సుమతి. నేర్పరి అంటే ఇందాక బ్రదర్ గారు చెప్పినారు కదా, విజయభాస్కర్ బ్రదర్ గారు, బుద్ధి కలిగి ఉండడం, జ్ఞానం కలిగి ఉండడం. ఆయన ఎప్పుడో ఆ కవి చెప్పినాడు కానీ బైబిల్లో ముందే చెప్పినాడు, దేవుడు శత్రువులను ప్రేమించమని. కాబట్టి ఎవరికి చేయాలమ్మా మనం ఉపకారము? అపకారం చేసిన వాళ్ళకు ఉపకారం చేయాలి.
నెపము ఎన్నక, అంటే నెపము అంటే ఆయన చేసిన కీడును, తప్పులను, ఒప్పులను, నిన్ను ఎక్కడెక్కడ నొప్పించినాడో, ఎక్కడ బాధ పెట్టినాడో వాటిని మనసులో పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. పెట్టుకోకుండా నెపము ఎన్నక చేయువాడే నేర్పరి. మరి అట్లా ఉన్నామా? దేవుని సంఘానికి వస్తున్న దేవుని బిడ్డలారా, మా పిల్లలు ఏడుస్తుంటే బయటకు ఎత్తుకొని పోండి, లేకుంటే సందాయించండి. అయితే ఇక్కడ ఎంత కీడు చేసిన సౌలు గురించి దావీదు వాకబు చేస్తూ ఉన్నాడు. ఏమని? నేను ఉపకారము చూపునట్లు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా? అప్పుడు సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబా అని ఒకడుండగా అతనిని దావీదునకు పిలువనంపిరి. సీబావు నీవేనా అని అడిగినప్పుడు, నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు చూడండి, ఇక్కడ యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారము చేయుటకు. ఎందుకు దావీదు శత్రువైన సౌలుకు మేలు చేయాలా, ఉపకారం చేయాలా అని అనుకున్నాడమ్మా? ఎందుకంట పైన చదివినాం కదా. ఎందుకు? ఏముంది అక్కడ పైన? యెహోవా నాకు దయ చూపినట్లు. ఈ దినము నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉన్నావంటే, బస్సులు కాలిపోతున్నాయి, రైళ్ళు కాలిపోతూ ఉన్నాయి, కారు యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, ఎంతోమంది చనిపోయినారు, ఎంతోమందికి కరోనాలో పోయినారు, ఎంతోమంది గుండె జబ్బులు వచ్చిపోయినారు, రాత్రి ఎంతమంది కన్ను మూసినారో. నువ్వు నేను దేవుని ఆలయంలో ఉన్నామంటే కారణమేంటి? యెహోవా దయ, దేవుని దయ. మరి దేవుడు నీకు దయ చూపుతా ఉంటే నువ్వు ఇతరులకు దయ చూపొద్దా? నేనేమన్నా మంచిదాన్న నీడ నిలవన్నానా? నాలో కూడా వాక్యం చెప్పినంత మాత్రం నేనేం మంచిదాన్ని కాదు. మీ అందరికంటే నేను చాలా పెద్ద పాపిని, ప్రథమ పాపిని చెప్పాలంటే. ఏం మంచితనం! దేవుడు దయదలిసి నిలబెట్టుకున్నాడు నాకు బుద్ధి చెప్పనీకి తప్ప మీరు అనుకున్నంత మంచిదాన్ని కాదు నేను. మరి ఇంత పనికిమాలిన నా పైన దేవుడు దయ చూపుతా ఉంటే నేను మనుషులకు దయ చూపొద్దా? ఎవరికి చూపాలా? ముందు శత్రువుకత సల్లగుండా, నీకు కీడు చేసినోడు సల్లగుండా, ముందు మన ఇంటిలను మనం ప్రేమించడం నేర్చుకుందాం. తర్వాత శత్రువు కాడికి పోదాం, కాలుతుందా నిన్నో కాడికి, తర్వాత పోదాం. పక్కింటోళ్ళ కాడికి మళ్ళా పోదాం. మన ఇంటి వాళ్ళను ప్రేమిస్తున్నామా? భార్యలారా, మీ భర్తలకు ప్రేమిస్తున్నారా? విధేయత చూపుతున్నారా? భర్తలైతే మీ భార్యలను చాలినంతగా ప్రేమిస్తున్నారా? తల్లిదండ్రులను, అత్తమామలను, పెద్దలను, సంఘ కాపరిని, సంఘంలో ఉండే వాళ్ళను గౌరవిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? ఆతిథ్యం ఇస్తున్నారా? ప్రశ్నించుకుందాం. గుడికి వచ్చినంత మాత్రాన, ఆలయానికి వచ్చినంత మాత్రాన మనము దేవునికి ఇష్టలము కామమా? క్రియలు లేకుండా ఊరికే గుడికి వస్తే లాభం లేదు. దేవుడు ఇష్టపడడు, దేవుడు నిన్ను ఆశీర్వదించడు. యెహోవా దేవుడు మనకు దయ చూపినట్లు ఇతరులకు, మన సాటి మనుషులకు, మన తోటి మనుషులకు మనము దయ చూపాలా, గౌరవం చూపాలా, ఉపకారము చూపాలా. అయితే ఇక్కడ చూడండి, యోనాతానునకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. ఎవరున్నారు? రాజకుమారులందరూ చనిపోయినారు, ఎవరు లేరు. ఇంకా ఎవరు మిగిలి ఉన్నారు? కుంటివాడైన మెఫీబోషెతు ఉన్నాడు. యాడున్నాడు? వాడుగా నాకు కనిపిస్తే నామరూపాలు లేకుండా నరికి చంపేస్తారు. అందుకే ఎక్కడున్నాడు ఈయన? పాపం 4 ఏండ్ల పిల్లోని గంపలు పెట్టుకొని ఆదరబాదర పరిగెత్తుకొని పోతా ఉంటే ఎవరు చంపుతారో పాపం, వీడినన్నా బతికించుకుందాం, అందరు చచ్చిపోయినారని పోయేటప్పుడు కింద పడినాడు. పాపం కింద పడి
కాళ్ళు ఇరగొట్టుకుని కుంటివాడైనాడు. ఎక్కడున్నాడంటే చూద్దాం. అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. ఈ కుంటివాడైన మెఫీబోషెతు ఎక్కడున్నాడు? దేశంలో ఉంటే బ్రతుకుతాడా? ఎవరు బ్రతికించినాడు వీడిని? ఎవడు వీడు? ఎందుకు బతికించినాడు? ఎవడు వీడిని బతికించినాడు? పట్టుకురండి వాడిని. మెఫీబోషెతును చంపుతారు. మెఫీబోషెతును రక్షించి కాపాడినోని వాని కుటుంబాన్ని వంశము లేకుండా తుత్తునియలుగా చంపి పడేస్తారు. అందుకని భయపడి ఎక్కడున్నాడు? ఈ మాకీరు తీసుకుపోయినాడు పనివాడు. ఎక్కడ పెట్టుకున్నాడు? లోదెబారులో మాకీరు ఇంట ఉన్నాడు. లోదెబారు ఎక్కడుంది తెలుసా? ఒక వెలివేయబడిన ఒక రిమోట్ ఏరియా, చాలా లోతైన లోయ లాంటి ప్రదేశంలో ఉంది. లోదెబార్, దీని పేరు ఏం పేరమ్మా? లోదెబార్. దెబార్ అంటే అర్థం ఏంటంటే చాలా అర్థాలు ఉన్నాయి దీనికి. దెబార్ అంటే మాట, లేక మాట్లాడేవాళ్ళు, లేకపోతే తోడు, లేకపోతే పచ్చిక, లేకపోతే ఆహారము. కాబట్టి ఎన్ని అర్థాలు ఉన్నాయి? దెబార్ అంటే మాట, లేకపోతే మాట్లాడేవాళ్ళు, ఒక తోడు, లేకపోతే ఒక పచ్చిక, మేత, భోజనము, నీళ్లు, ఏదైనా ఒక ఆసరా అని అర్థం. లో దెబార్. లో అంటే ప్రీఫిక్స్ అంటే ముందు ఒక మాట వెనక ఒక మాట చేరుస్తాం, దాని అర్థం మారిపోద్ది అప్పుడు. లో అంటే ఏమిటి? లేకపోవడం. లో అంటే ఏంటమ్మా? లేకపోవడం. ఏమి లేకపోవడం? మాట్లాడేవాళ్ళు లేకపోవడం, ఆహారము నీళ్లు తోడు లేకపోవడం, అసలు నథింగ్ అని అర్థం అన్నమాట. ఏమీ లేకుండా ఉన్న శూన్యము అనే అర్థం. సో మెఫీబోషెతుకు కాళ్ళు విరిగిపోయిన దీనస్థుతే కాకుండా ఎటువంటి ప్రదేశంలో ఉన్నాడమ్మా? లోదెబార్. మాట్లాడేవాళ్ళు, ఆహారము నీళ్లు తోడు, పచ్చిక, మంచిది అనేది ఏమీ కూడా లేనటువంటి లేనివాడైన ఒక కుంటివాడు మెఫీబోషెతు. అర్థమైందా? ఈయనను ఏం చేస్తున్నాడు దావీదు? మనుష్యులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతనిని రప్పించెను. బా, మనట్లాటోళ్ళం అయితే ఏం చేస్తాం? బాగుండేటోళ్ళమే మనతో సమానంగా లేకుంటే వాడిని లెక్క పెట్టం కదా. మనుషులు స్నేహం చేయాలంటే, మనుషులు ఒకరిని వాళ్ళ దగ్గరికి రప్పించాలంటే, ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే, స్నేహం చేయాలంటే, వాని మీద దయ వానితో పొత్తు కుదుర్చుకోవాలంటే మనుషులు ఏం చూస్తారు? అంగు సంగు, పైవేషము, అందము, సందము, చదువు, పదవి, డబ్బులు ముఖ్యంగా కదా. యోగ్యతలు అన్నీ ఉంటే అప్పుడు ఆ మనిషిని. కుంటెళ్ళని చూస్తే ఎవరన్నా వంత స్నేహం చేస్తారా? వంత ముచ్చట పెట్టి బాగున్ననే మనం పలకరియమే. కుంటోని తీసుకొచ్చుకుంటే మీ చుట్టాల పిల్లోడు కాళ్ళు ఇరిగిపోయి ఉన్నాడబ్బా, పలకరించి రాకూడదు అంటే, అబ్బా వద్దులే తల్లి, మాదే పరిస్థితి బాగలేదు, కుంటోని తెచ్చుకొని నేనేం చేద్దాం, వాని ఒంటికి దొడ్డికి పట్టుకపోవాలా, నీళ్ళు పోయాలా, బట్టలు వేయాలా, ఈ కథలన్నీ మాకేలేదు. మాకే మస్తుకుంటాయి. కుంటెళ్ళతో గుడ్డెళ్ళతో అవయాలు బాగలేనతో ఎందుకులే అబ్బా, పిచ్చర్లతో, అనారోగ్యం ఉన్న వాళ్ళతో అనుకుంటామా? దావీదు యొక్క మంచితనం చూడండి. దావీదు రాజుగా మారడానికి, గొర్రెల కాపరి అయిన దావీదును మహారాజుగా మార్చడానికి దేవునికి దావీదులో కనపడినటువంటి చాలా లక్షణాలు ఉన్నాయి. ఈ దినము మాకీరు దగ్గర ఉన్న కుంటివాడైన లోదెబారులో ఉన్న
మెఫీబోషెతును పిలుచుకురావడమే కాదు, అంతకంటే ముందు ఏం చేసేవాడు? గొర్రెలను కాచుకుంటూ తండ్రికి చాలా విధేయుడుగా ఉన్నాడు. అన్నదమ్ముల గురించిన సమాచారము బాగా సేకరించేవాడు. వాళ్ళ అన్నదమ్ములకు జున్నుగడ్డలు, పెరుగు, అన్నము వాళ్ళ నాయన పంపిస్తే నమ్మకంగా యుద్ధంలో ఉండే గొర్రెలు కాసుకుంటే వాళ్ళ అన్నల దగ్గరికి దావీదు తీసుకొని వచ్చేవాడు. చాలా మంచోడు దావీదు, నమ్మకస్తుడు, తగ్గింపు కలిగినోడు, ప్రేమ కలిగినోడు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు. అందుకే నా చిన్న కుమారుని పేరు దావీదు అని పెట్టుకున్నా. మనము పిల్లలకు పెట్టుకునే పేర్లు కూడా వాళ్ళ జీవితాలను నిర్దేశిస్తాయి. దావీదుకు చదువు లేదు, ఏమీ లేదు, రాజు అయ్యే అర్హతనే లేదు. ఎందుకు లేదు రాజు అయ్యే అర్హత? యుద్ధంలో వాళ్ళ అన్నల కాడికి అన్నం, జున్నుగడ్డలు, పెరుగు, రొట్టెలు, మాంసము అన్నీ తీసుకొచ్చినాడు. పాపం తీసుకొచ్చి వాళ్ళ అన్నలను అడుగుతున్నాడు, అన్న ఏందంటన్నవాడు అంత ఎత్తున్నాడు, అంతలా ఉన్నాడు, అరుస్తున్నాడు. అయ్యబ్బా వాని ఆకారం ఏంది అట్టుంది, వాని దగ్గర ఉన్న ఆయుధాలు ఏమట్టున్నాయి, ఏందంటన్నావాడు. అరే నోరు మూసుకొని బా, అందరికంటే చిన్న పిల్ల నా కొడుకు, ఏం పనిరా నీకీడ, అన్నం తెచ్చినావు మాకు, పోయింటి బా దారి పట్టుకొని. ఆగినాడా? మళ్ళా ఇంకొకరికి అడిపోయి, ఏంది ఇక్కడంతా, ఏం జరుగుతుంది? ఈడ యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? సైన్యములకు అధిపతి, జీవం కలిగిన దేవుని బిడలైన ఇశ్రాయేలీయులకు, ఫిలిస్తీయులకు యుద్ధం ఏమ్రా నువ్వు ఇంటికి పొమ్మంటే ఈడ మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు? ఈడ యుద్ధం జరుగుతుంది, నువ్వు ఈడ ఉండకూడదు, పిల్ల నా కొడుకు పో ఇక్కడి నుంచి. పోయిండా? దేవుని పిల్లలతో కలిసి ఉండాల. ఏమైనా సరే, యుద్ధమైనా, ఇంకొకటైనా చివరకు అట్టిట్లా పోయి, వాడు ఎవడు జీవము కలిగిన దేవుని బిడ్డల్ని ఎదిరించడం, వాడు ఒక లెక్కనా నాకు అంటుంటే ఇన్నాడు. ఎవరు? సౌలు. పట్టుకరండి, వీడా పలానా యెషై కొడుకు, పలానా యెషై కొడుకు. ఎట్టటి కొడుకు? పెద్ద కొడుక? చిన్న బచ్చ, చిన్న పిల్లోడు, ఇంతున్నాడు ముద్దుగా ఎర్రగా. ఎంతసేపు ఉన్నా గొర్రెలు కాసుకోవాలా, వాళ్ళ అన్నలకు చాకరీ చేయాల. ఏమిరా నీ కథ అంటే, పోతా సార్ నేను. నువ్వా? ఎంతుండవు నా నువ్వు? ఇంతుండవు. పోతా సార్. అటనా? ఇకరా, హెల్మెట్ పెట్టండి, దీనికి డాల్ ఇవ్వండి, ఖడ్గం ఇవ్వండి, అన్నీ బూట్లు తొడగండి, అన్నీ యుద్ధానికి ఎట్టపోతారు. ఎదురుగా వచ్చే బాణాలు తప్పించుకోనీకి ఒక డాలు, ఎదురుగొని పొడసనీకి కత్తి, ఖడ్గము, ఎదురుడు ఏమన్నా వేస్తే తగలకుండా అన్నీ తగిలిచ్చినాడు. అలవాట ఏమైనా రాజకుమారుడా దావీదు? సింహాన్ని చీల్చి చెండాడినోడు అయినా కూడా, వద్దు రాజా నాకు ఇవేం వద్దు, కానీ నా కాడ ఒక వడిసెల ఉంది, అదా నది కనపడుతుంది కదా, ఏరు, ఆడిపోయి ఒక 3 చిన్న గులకరాలు, ఇంతలా ఉరాలా గులకరాలు చూసినారా ఎప్పుడన్నా? పెబ్బుల్ అంటాం దాన్ని, చూసినారా? గులకరా ఎట్టుంటుందో ఇంత ఉంటుంది కదా, అంతే, మహా అంటే ఇంత ఉంటుంది. గోలిగుండంత కూడా ఉండదు గులకరాయి, ఒకవేళ ఉంటే ఉండొచ్చు. వాడు చూసినాడు, గొలియాత్ గాడు చూపుతున్నాడు, నా చేతులు చూడండి, నాకు ఇది చూడు, వేటగాని ధోని అంత పెద్దదంట వాని కాడు ఉండేది. అదేంది? ఇది ఈటె. చూపుతా ఉన్నాడు. ప్రతిరోజు ఏం చేస్తాడంట గొలియాతు? ఏం చేస్తాడంట వాని పని? ప్రతిరోజు చూడండి నేను ఎట్టున్నానో, నా బలం చూడండి, నా కండలు చూడండి, నా కాడ చూడండి ఏమున్నాయో. 6 ఏళ్ళు, మీకు ఎవరికన్నా 6 ఏళ్ళు ఉన్నాయా? నాకు చూడండి, రోజు
వాడిని వాడు చూపుకోవడమేనంట వాని పని. తనను తాను చూపుకొనుచుండెను ప్రతిదినము. ఏమో ఒరే అడ్డముండురా నాయన. ఎవరు? ఇశ్రాయేలీలు భయపడి వస్తా ఉన్నారు. ఎందుకు? వాని ఆకారం జయంట్ అంటామని, ఆజానుబాహుడు అనమాట వాడు. వానంత ఎత్తి ఎవడు లేనంట. వాడిని చూస్తేనే భయం అవుతుందంట. కానీ దావీదు ఏం చేసిండు? ఎవడు బచ్చగాడు వాడేంది గులకరాళ్ళు పట్టుకొని వడిసెలు పట్టుకొని నా మీద ఇట్ట చూపుతున్నాడు వాడు నన్ను. కుక్కలు అనుకుంటున్నావా ఏమరా నువ్వు? నన్ను గులకరాళ్ళు పట్టుకొస్తున్నావు నువ్వు అంటున్నాడు. ఎవడు? గొలియాతు. అంటే కుక్కను చంపినట్టు చంపుతా నిన్ను. ఏమనుకుంటున్నావో? జీవము కలిగిన దేవుని సైన్యమును ఎదిరించటానికి ఎవనివిరా నువ్వు? నువ్వేం చేస్తున్నావు? సాతాను ఏం చేస్తాడు? రోజు చూపుకుంటాడు వాడు నిన్ను. ఎవరి రూపంలోనో ఒక రూపంలో ఏం చేస్తాడు వాడు? వాని కథలు వాడిని చూపుకుంటుంటాడు. నువ్వేం చేస్తావు? భయము 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 భయము. వాడు ఏం చూపిస్తే దానికి భయపడతావు. అందుకే దాన్ని కనాను దేశాన్ని వేగు చూడడానికి పంపిస్తే మనం చూసుకొని టైం లేదు. అక్కడ ఏముందంటే వేగు చూడడానికి పంపినారు కదా ఎవరిని? ఇశ్రాయేలీలను కొంతమందిని. వేగు చూడడం అంటే ఏంది? ఆ దేశం ఎట్లాడితే ఆడేం పంటలు పండుతాయి, మనుషులు ఎట్టాటులు అని చూపనికి పోతే ఏం చేసినారు వాళ్ళు? చెప్తారు ఎవరన్నా బైబిల్ చదివిన వాళ్ళు. ఇప్పుడు అవన్నీ తీయంలే. ఏమన్నారు వాళ్ళు? వేగు చూసి వచ్చి, ఓయమ్మ వాళ్ళు ఉన్నత దేహులు, ఒక్క ద్రాక్ష గలను ఎంతమంది మోసుకొచ్చిండ్రట. వాళ్ళు ఉన్నదే. ఇంకా ఏమన్నారు? మిడతలే. మా దృష్టికి, వాళ్ళ దృష్టి కాదమ్మా, మా దృష్టికి మేము వాళ్ళ ముందు మిడతలలాగున్నాం. మిడత తెలుసు కదా, ఇంత ఉంటుంది ఒకవేళ ఈ పొట్ట ఇంత ఉంటుందేమో. వాళ్ళు ఎట్టున్నారు? మనం కూడా అంతే. ఎట్ట చేయాలక్క ఆ పని ఎట్టయితుందక్క అంటే ఆ సమస్య ముందు నిన్ను నువ్వు తగ్గించుకోవడం. నెగిటివ్ వైబ్స్ను మన నోటి నుంచి పంపిస్తూ ఉంటే అవే జరుగుతుంటాయి. నువ్వు భయపడుతుంటే వీళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ దృష్టికి మేము మిడతలు అనడంలే, మా దృష్టికి మేము వాళ్ళ ముందు. దేవుని బిడ్డ, నువ్వు సామాన్యురాలివి కావు, నువ్వు సామాన్యునివి కావు. యు ఆర్ స్పెషల్, యు ఆర్ యునీక్. నువ్వు ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైన దానవు, బలవంతుడవు. నీలో ఎవరున్నారు? ఉన్నవాడు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవడున్నాడు లోకంలో? గొలియాతు గాడు ఉన్నాడు, సైతాను గాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు? వాని పని ఏంది? భయపిచ్చి భయపిచ్చి భయపిచ్చి. ఇక్కడికి వస్తూ ఉంటే పరిచర్యకు ఒక భయం, శోధన. నిన్న సిద్ధపడి ఈరోజు రావడానికి రాత్రి ఒక శోధన. ఏం పని వానికి? గొలియాతుగాడు ఏం చేస్తున్నాడు? ప్రతి దినము వానిని వాడు చూపుకుంటా వస్తూ ఉన్నాడు. పేల్మాళ్ళు ఏం చేస్తారు చూసినారా? ఎప్పుడు వాడిని వాడు చూపించుకుంటాడు. నువ్వేం చేయాలా? నీలో ఉన్న దేవుణ్ణి చూపాలా? నిన్ను నువ్వు వానికి రారా. దావీదు ఏం చేసినాడు? రా, ఎంత నువ్వు ఆఫ్టర్ ఆల్ నాకు. గొలియాతుకు ఈడు కూడా పిల్లోడు కదా, చిన్న పిల్లోడు దావీదు. కుక్కను మీదికి వచ్చినట్టు వస్తూ ఉండవా రాళ్ళు పట్టుకొని నా దగ్గరికి? నా కాడ చూడు ఎంతుందో. పోయినాడా లేదా? పోయి వడిసెల విసిరి కొడితే నుదురి మీద కొట్టుకొని నిజంగానే కుక్కలాగా చచ్చినాడు.
పోయి వాని మీద పడి వాని కత్తితోనే వాడిని పొడిచాడు. హల్లెలూయా. కత్తి అంటే ఏంటి? వాక్యం. ఖడ్గము అంటే వాక్యం. వాక్యముతో వాణ్ణి నువ్వు చంపాల. సాతానును నువ్వు భయపిస్తేవాడు భయపిస్తూ ఉంటాడు. అందుకే దావీదు దేవుని కోసం రోషము కలిగి బ్రతికినాడు కనుకనే దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా చేసినాడు. నిన్ను ప్రభు వాడుకోవాలంటే నువ్వు కూడా ప్రభు కోసం ధైర్యం కలిగి ఉండాలి. ఎట్టొస్తుంది ధైర్యం? తిని పండుకుంటే వస్తుందా? ఎప్పుడు వస్తుంది ధైర్యం? చెప్పిన కదా భక్సింగ్ గారి గురించి. గుంతబడిందంట మోకాళ్ళ జీవితంలో. ఎన్ని అద్భుతాలు ఆయన జీవితంలో. చదవండి భక్సింగ్ గారి సాక్ష్యం. నా జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలా? మోకరించి ప్రార్థించాల. ఈ 3 గురకరాలు ఏంటివి? తండ్రి, కుమార, శుద్ధాత్మ త్రియేక దేవుని నామమున నువ్వు చేసే ప్రార్థన. అయితే ఎంత మంచోడో దావీదు. ఎంత విసిగిచ్చినా, ఎంత చంపినా, సౌలును అనుకుంటే గొల్యాతును చంపినోడు సౌలును చంపలేడా? కానీ ఎన్నిసార్లు దొరికినాడో సౌలు దావీదు చేతికి. లాస్ట్కు ఆయనది అంగిది కత్తరించి చూపిపో మీ బాస్కు, దొరికినా కూడా నేను చంపలే. ఎందుకు? దేవుడు అభిషేకించిన వానిని నేను ముట్టను. నువ్వేం చేస్తున్నావు? మనుషులను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావేమో, ముఖ్యంగా దైవజనులను, ముఖ్యంగా దైవాభిషేకం పొందిన దేవుని బిడలను, నీ తోటి వారిని ఇష్టం వచ్చినట్లు తూలనాడి మాట్లాడుతున్నావు అనుకో, దేవుడు రోషంగా మిమ్మును ముట్టినవాడు నా కనుగుడును ముట్టినవాడు అని బైబిల్ చెప్తా ఉంది. ఏ మనిషి ఎవరు? దేవుని స్వరూపి. నా పోలిక చొప్పున నేను మనిషిని చేస్తాను అనుకున్నాడు. ఏ రూపము కాదు. ఇప్పుడు మరి మనం దేవుని రూపమా? పోగొట్టుకున్నాం ఆ మహిమను తప్పు చేసి. లేకపోతే ఆయన రూపమే మనం ఇష్టానుసారంగా ఏం చేస్తున్నామో ఆ రూపాలలో పుట్టేసినాం మనం. అయితే దావీదు చిక్కినా కూడా సౌలును ఏం చేయలేదు. చనిపోయినా కూడా మిగిలిన ఆ సౌలు మనవడిని మెఫీబోషెతును ఏం చేసుకుంటున్నాడమ్మా చూద్దాం. తీసుకొచ్చినారా దావీదు దగ్గరికి? ఆయనను తీసుకొచ్చినారు. కాబట్టి వచ్చినప్పుడు ఏం చేసినాడమ్మా? సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని పిలిచెను. అతడు చిత్తము, నీ దాసుడనైన నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. జ్ఞాపకం చేసుకుందాం. నీవు నేను కూడా మెఫీబోషెతు వలె కుంటి జీవితం, అవిటితనము, అసహ్యమైన జీవితం. కుంటలు బాగుంటారా నాయన? చూసినారా కుంటలను ఎప్పుడైనా? చూడలేం వాళ్ళను. ఒక కాలు కుంటిదే, 2 కాళ్ళు కూడా కుంటున్నాడు. ఎట్లా నడుస్తాడు? పాకుతా నడుస్తాడు. పాకుతా ఉంటాడు, నడవడు, పాకుతుంటాడు. చూన్నుకి కురూపిగా కనిపిస్తాడు. అసహ్యంగా కాళ్ళు లేని వాళ్ళు ఏం బాగుంటారు? ఇప్పుడంటే ఏంటంటే వచ్చినాయిలే బండ్లు, చక్రాల బండ్లు, సంకల కింద కట్టెలు పెట్టుకొని వచ్చేటివి ఆర్టిఫిషియల్గా. కానీ అప్పట్లో ఇవేం లేవు. నీ స్థితి నా స్థితి కూడా మెఫీబోషెతు వలె కుంటితనము కలిగిన జీవితమే.
ఆత్మీయంగా పరిగెత్తలేని బ్రతుకే, ఆత్మీయంగా ప్రభు కోసం ఆయత్త పడలేని జీవితమే. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడుచుచుందువు, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడుచుచుందువు. దేవతలున్నారా యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచెదవో. పాడండి సిస్టర్. నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము, నేను ఇంటి వారలము యెహోవానే సేవించెదము, నీవు నీ ఇంటి వారలు దేవుని ఎంచెదరా. నీవు ఎన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచెదవు. కాబట్టి రెండు తలంపులతో నీవు ఉంటే గనక నీది కుంటి జీవితమే. నీకు రెండు కావాలా? అవ్వ కావాలా, బువ్వ కావాలా? ఒకటే కోరుకో. మీరెవరిని కోరుకుందరో నాకు తెలీదు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ యూ, టు హూమ్ ఎవర్ యూ చూస్. నేను మాత్రం యెహోవాను సేవించడం. మెఫీబోషెతు వలె కుంటితనము, ఆత్మీయంగా కుంటితనం. ఇప్పుడు నువ్వు ఆఫ్కోర్స్ నీకు కాళ్ళు రెండు ఉన్నాయని అనుకుంటున్నావు. దేవుని దృష్టిలో మెఫీబోషెతును మించిన కుంటి జీవితం ఎవరిది? నేను ఎవరిని అనను, నాదే. మిమ్మల్ని అనే అధికారము నాకు లేదు. నాదే కుంటి బ్రతుకు, నాదే దౌర్భాగ్యపు బ్రతుకు. రెండు తలంపులతో జీవిస్తున్నటువంటి కుంటి బ్రతుకు నాది. దేవుడు కావాలా, దయ్యం కావాలా? దేవుని బల్ల కావాలా, దయ్యం బల్ల కావాలా? దయ్యం బల్ల ఏడుంది? సోమవారం నుంచి శనివారం దాకా అబద్ధాలు, సాడీలు, బూతులు, స్వార్థము, మోసము, కపటము. దేవుని కన్ను గప్పుతావు, మనిషి కన్ను గప్పుతావు. అదేంది? సోమవారం నుంచి శనివారం వరకు దయ్యాల బల్ల, దయ్యపు బల్ల. ఎవరితో నీ స్నేహం, ఎవరితో నీ పొత్తు? వారమంతా, గత వారమంతా ఎవరితో స్నేహం చేసినావు? ప్రతిరోజు బైబిల్ ద్వారా ప్రభుతో మాట్లాడినావా? వాక్యం ద్వారా ప్రభు నీతో సంభాషించాడా? అసలు వాక్యమే చదవవు. పొద్దున్న లేసి ఏయ్ ఏం చేస్తున్నావు, టీ పెట్టినావా, కాఫీ చేసినావా లేదా అని భర్త అరిస్తే, ఇదో పోయి కూరగాయలు తీసుకురాపో, పాల ప్యాకెట్లు తీసుకురాపో అని అమ్మగారు పురమాయిస్తుంటే, కొడుకేమో మొబైల్లో తలబెట్టి చూసుకుంటా ఉంటే, బిడ్డనేమో డ్రెస్సింగ్ మిర్రర్ ముందు సోకులు పడుతుంటే, ఎప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు? ప్రార్థన ద్వారా నువ్వెప్పుడు ప్రభువును సంధిస్తావు? అసలు నీకంటూ ప్రభు కోసం ఒక సమయం ఉందా? ఒక సమయం అంటూ ఏడ్చిందా నీ జీవితానికి ప్రభుతో? కార్తీక సోమవారాలు కదా ఇప్పుడు, కార్తీక మాసం. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా? నాకైతే సిగ్గుపోతుంటుంది. నా బతుకు ఏంది బతుక? దిండు మీద చేయి పెట్టుకొని ఇంకా నిద్రపోతూ బ్రతుకు నాదొక. వాక్యం చెప్తున్నంత మాత్రాన నేను కుంటి జీవితం కాదా? మెఫీబోషెతును మించిన. ఏం చేస్తారు కార్తీక సోమవారం, కార్తీక మాసంలో ఏం చేస్తారు? అయ్యప్ప స్వాములు ఏం చేస్తారు? కార్తీక మాసాలు ఏం చేస్తారు?
చల్లగా గజ 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 చలి పెడతా ఉంటే దుప్పటి కప్పుకొని పండుకుంటాం క్రైస్తవులమై ఉండి. ఎవరో కాదు, మీరు కాదు, నేనే ఈడ నిలబడి చెప్పే నేనే. కుంటి బతుకునాది, లోదెబారు బతుకునాది, మేత లేని స్థలము నాది, తోడు లేని బ్రతుకునాది. ఎవరి తోడుంది? దయ్యాల తోడుంది నాకు. పొద్దు గూకులు, పడక, పని, ఇదే దయ్యపు బల్ల, ఇదే నా తోడు. దేవుని తోడు లేని లోబెబారులో నేనున్నాను. మేత అంటే వాక్యం. మేత ఏది మనకు? వాక్యమే, సంఘమే, సహవాసమే, దేవుని బోధనే. మేత స్థలము లేని, వాక్యం అనే నీళ్లు లేని, ప్రార్థనా వాక్యం అనే తోడు లేని, సంఘ సహవాసం అనే తోడు లేని ఒంటరి బ్రతుకు, కుంటి, అసహ్యమైన కుంటి బతుకు నాదే. ప్రభు నాతో మాట్లాడినాడు రాత్రి. బ్రదర్ గారు నన్ను వాక్యం పంచుకోమన్నప్పుడు ఇది చదువుతుంటే సిగ్గైంది. కార్తీక సోమవారాలలో మా ఇంటి దగ్గర టెంపుల్స్, హిందువులు అందరూ ఏం చేస్తారు, అంత చలికి చన్నీళ్ళలో స్నానం, తల స్నానం, మళ్ళా తల స్నానం చేసి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఉంది మాకు వైజాగ్లో, విశాఖపట్నంలో. ఎంత వాపోయిందో, అయ్యో మీరు వస్తే పోయినసారి వచ్చినప్పుడు, అయ్యో నేను మిమ్మల్ని టైం అయినా కూడా ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది? లోక సంబంధమైన మానవ స్నేహానికి కాదండి. సిగ్గుతో తల వంచుకున్నాను నేను. ఆమె చెప్తా ఉంటే, కార్తీక మాసాలు అండి, దేవునికి పూజ చేసుకోవాలా, దీపాలు ముట్టించుకోవాలా. హైదరాబాద్ నుంచి వచ్చినారు, మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ మీకంటే నాకు దేవుడే ఇష్టము. నీ బ్రతికెట్టుంది, నా బ్రతికెట్టుంది. ఒక హిందువురాలంటా ఉంది ఆ మాట. అయ్యయ్యో నేను మీతో సమయం గడపలేకపోతున్నా, కానీ నేను మా దేవుళ్ళకు సమయం ఇవ్వాలా, పూజలు చేసుకోవాలా, మళ్ళా బడికి పోవాలా. సిగ్గుపోయింది నాకు. నాది కుంటి బ్రతుకు కాదా? లోదెబారు లాంటి ఎవరూ తోడు లేని దౌర్భాగ్యపు స్థితి నాది కాదా అనిపించింది. కార్తీక మాసాలకు, దీపాలకు దేవుడు లేని, ముక్కుండి వాసన చూడని, కండ్లుండి చూడని, నోరుండి రుచి చూడలేనటువంటి ఆ విగ్రహాలకు మనిషిని మించి ప్రాధాన్యత ఇస్తుంటే, క్రైస్తవుడా నీ కుంటి బ్రతుకు ఏమిటి? ఏ దౌర్భాగ్యపు లోదెబారులో నేనున్నాను అని నాకైతే అనిపించింది. పరీక్షించుకుందాం. ప్రభువుకు సమయం ఇస్తాం. మొదటి సమయాన్ని 24 గంటలలో దశంభాగం ఎవరికి కావాలా? దేవునికి ఏం అవసరంలే. నీ సమయములో దశమ భాగం, నీ ఆరోగ్యములో దశమ భాగం, నీ బ్రతుకులో మొదటి స్థానం. హిందువుల ఇండ్లకు మనం పోతే ఏముంటుంది? వాళ్ళ ఇంట్లో ఏముంటుందమ్మా? మనము రెంట్లోకి పోతే కూడా, అద్దెకు ఇళ్ళల్లోకి పోతే కూడా ఏముంటుంది తెలిసిన? ఇదే అమ్మా, ఇది సోఫాలు పెట్టుకునేది, ఇదా దేవుని గది. మాకు కొంతమంది పెద్ద గదే పెడతారు. నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ ఇంటిలో దేవునికంటూ ఒక స్థానం ఉందా? కుంటి బ్రతుకు బెఫీబోషెతును పోలిన లోదెబారు లాంటి మేధా వాక్యము లేని స్థలములో పడి ఉన్న మెఫీబోషెతు వలె కుంటి జీవితాన్ని కలిగి ఉన్నామా? రోషం తెచ్చుకుందాం. మేత లేని, వాక్యమనే మేత లేని, ప్రార్థననే ప్రభుతో సంబంధం లేని లోదెబారు లాంటి శూన్యములో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. కుంటి అసహ్యమైన మెఫీబోషెతును పోలిన బ్రతుకేమో నాదైతే అదే. పరీక్షించుకుందాం. మా ఇంట్లో, మాది నంద్యాల, కర్నూలు దగ్గర, మా నాన్న ఒక రూమ్ కట్టిస్తూ ఉన్నాడు. ముందుకు అంతా అద్దాలు పెట్టి దానికి ఒక వాకిలు పెట్టినాడు. ఏందబ్బా ఈ రూమ్ కట్టించినాడు, ఎందుకు నాన్న ఇది అని అంటే, దాని మీద ఆ రూమ్లో ఒక టేబుల్ పెట్టినాడు. టేబుల్ పెట్టి పాటల పుస్తకము, డైరీలు, ఆయనవి బైబిల్ అన్నీ పెట్టుకున్నాడు. నేను అడిగితే, ఇది
ప్రార్థన గది. ఇది ప్రార్థన గది. హిందువులు దేవుని గది అని పెట్టుకుంటుంటారు. మనము కూడా ఎవరింటికి వచ్చినా, బ్రదర్ అమ్మ మీరు ముందు ఆ గదిలోకి పోయి ప్రార్థన చేసుకొచ్చుకోండి, బాగుంటుంది, అడిగి తర్వాత మాట్లాడుకుందాం అనేటోడు మా నాయన. ప్రభువుకు ఎటువంటి స్థానాన్ని నీవిస్తూ ఉన్నావు? బ్రదర్ వాళ్ళ ఇంట్లో నాకు ఆతిథ్యం ఇచ్చినారు కదా, ఆ ఇంట్లో ఒక దేవాలయం అండి. నిజంగా ఒక గది కాదు వాళ్ళ ఇంట్లో, దేవుని గదులు ఇండ్లే దేవుని గది. తల ఎత్తి చూస్తే గోడల నిండా దేవుని వాక్యాలే, గదులలో చూస్తే ఎక్కడ చూసినా బైబిల్లే. అపవిత్రాత్మకు స్థలమే లేదు ఆ ఇంట్లో. ఎట్లున్నారో చూడండి, దైవాత్మ కలిగిన మహిమ వాళ్ళల్లో. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎవరితో మాట్లాడినా, కారులో పోతున్నా, ఇంటికి ఫోన్లు వచ్చినా, ఎవరు పాస్టర్ గారు, పాస్టర్ గారు. ఎవరితో నీ స్నేహం, నీ మేత, నీ మాట ఎక్కడుంది? లోదెబారా దేవుని సన్నిధి. ఆత్మీయ కుంటితనము కలిగిన జీవితాన్ని పరీక్షించుకుందాం. అటువంటి లోదెబారులో ఉన్న మెఫీబోషెతును పిలిపించినాడు. నిన్ను నన్ను కూడా ప్రభు పిలిపిస్తే ఇక్కడికి వచ్చినాం. ఇది ఏందో అరుణ్ పాలు గారు కట్టించినటువంటి వాళ్ళ ఇంటి మీద ఉన్నటువంటి ఒక చిన్న గది. ఇది ఏందో మందిరం అనుకొని నువ్వు వచ్చినావేమో, పొరపాటు పడొద్దు. ఇది రాజు ఇండ్లు. ఎవరా రాజు? ఎవరా రాజు? గట్టిగా చెప్పండి. యేసు రాజు ఇల్లు ఇది. ఈ 4 గోడల దగ్గరికి నువ్వు రాలే. బ్రదర్ గారు కట్టించిన ఈ గది ఎవరిది? ఎవరి కోసం ఇది? ఆ రాజు గది. ఈ రాజప్రాసాదం అనే దేవుని మందిరములోకి మెఫీబోషెతువైన నిన్ను పిలవనంపించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాజప్రాసాదములోకి సైజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండి. పెద్ద పెద్ద మందిరాలు, రంగురంగుల బల్బులు, లేకపోతే ఇంకా ఏమేమో చూస్తున్నారేమో టీవీలలో, ఇంకా ఎక్కడనో. దేవుడు అవన్నీ కోరుకోలే. నీ మదే ఒక మందిరం. నీ మనసు చాలు, 2, 3 ఉంటే చాలు, అది రాజప్రాసాదమే. దేవుడు వస్తాడు ఆడికి. దేవుడు కోరుకున్నవన్నీ చిన్నవే. దేవుడు కోరుకుంది ఏంటి? చిన్న పిల్లోని దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న పెద్ద చేపల 2 చిన్న చేపలు. దేవుడు చెప్పొచ్చు, ఒరే నాయన మనం చాలా దూరం పోతున్నాం, మీరందరూ ఎవరు సద్దులు వాళ్ళు పట్టుకొచ్చుకోండి అని చెప్పొచ్చు దేవుడు. కానీ విశ్వాసానికి పరీక్ష ఏం చేస్తారో చూద్దాం. ఆ చిన్న పిల్లవాని దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలను ఎటు చేద్దాం? మనకు అన్నం ఆకలి అవుతుంది, ఇంతసేపు బోధ విన్నారు వీళ్ళందరూ, ఏం చేద్దాం ఇప్పుడు అని అనుకున్నప్పుడు, అయ్యా ఇదిగో ఎవరు తెచ్చుకోలే, ముందు చెప్పింటే మేము తీసుకొచ్చుకుందాము, నువ్వు చెప్పలే పెట్టలే, ఇన్ని రోజులు దేవుడు పరీక్షిస్తాడు నీ సహనాన్ని, నీ విశ్వాసాన్ని. 5 రొట్టెలు 2 చేపలు ఆ పిల్లవాని దగ్గర ఉన్న వాటిని ఏం చేస్తున్నాడు? ఆకాశము వైపులకు కన్నులెత్తి ప్రార్థన చేసి విరిచి వడ్డించగా ఎంతమంది తిన్నారు? ఎవరు? 5,000 మంది ఉత్త పురుషులే. మళ్ళీ వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు సపరేటు. ఇంకా వాళ్ళందరూ కలిపితే ఎంతమంది ఉన్నారో పంచి మళ్ళీ ఇంకా ఎన్ని మిగిలినాయి? నీ దగ్గరున్న 5 రూపాయలు 10 రూపాయలు 5,000 కానే కాదు. చిన్న మందిరము, చిన్న ఇండ్లు ఇవి కానే కాదు. దేవుని మార్గం ఎట్లాంటిది? ఇట్స్ ఎ వెరీ నేరో, ఇరుకు. ఆ ఇరుకులోనే దేవుడు విశాలత ఇస్తాడు నీకు. నీ దగ్గరున్న 5 రొట్టెలే చాలు, 5 రూపాయలే చాలు, 5,000 చాలు. ఏం చేయాలి? వాటిని
ఆకాశం వైపునకు కన్నులెత్తి, అయ్యా ఏం చేయమంటాం, వాటితో నేను నీ అవసరాలన్నీ తీర్చా సమర్థుడు. నీ డబ్బులను బట్టి, నీకుండే బ్యాంక్ బ్యాలెన్స్ను బట్టి, నీకుండే ఇండ్లు పొలాలు ఆస్తి పాస్తులను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు యేసు ప్రభువునే నమ్ముకోవాల్సిన పనిలే. తిరుపతికి 7 మెట్లు ఎక్కి గుండు చేయించుకొచ్చుకుంటే చాలు. ఏమన్నా అవుతుందాడా? కార్తీక సోమవారాలు, కార్తీక మాసాలు చూసి లోదెబారు లాంటి జీవితంలోని మెఫీబోషెతు వలె కుంటి కాళ్ళు కలిగిన మన జీవితాన్ని, అసహ్యమైన రోత ఒంటరి బ్రతుకును బేరుజు వేసుకుందాం. ఎక్కడుంది స్థానం ప్రభువుకు? నీ జీవితంలో, నీ మదిలో, నీ గదిలో. జ్ఞాపకం పెట్టుకో. ఏమంటున్నాడు? సాగిలపడి నమస్కారం చేయగా. ఎందుకు వచ్చినావు ఆలయానికి? సాగిలపడి నమస్కారము చేయడానికి వచ్చినావు. నన్ను కాపాడు, మా అమ్మను కాపాడు, నాకు అన్నమి, వానికి ఉద్యోగమి, వీనికి పెళ్లి చేయి, పిల్లనియ్యి, ఇవి మాట్లాడడానికి రాలే నువ్వు ఆదివారం. సాగిలపడి నమస్కారము చేయాలా? ఎందుకు? రాజ సన్నిధికి నువ్వు వచ్చినావు. ఈ మందిరం ఏంటి? ఈ గది ఏంటి? ఈ స్థలం ఏంటి? రాజ మందిరము. రాజు నిన్ను పిలిపించినాడు ఈ స్థలానికి. నువ్వెవరివి? మెఫీబోషెతువు. అసహ్యమైన కుంటి జీవితం, నడవలేని కుంటి బ్రతుకు. దేవుడు నీకు అవయవాలు ఇచ్చినాడు. మెఫీబోషెతుకైతే 2 కాళ్ళు లేవండి. నీకున్నాయా 2 కాళ్ళు? ఆరోగ్యంగా ఉన్నాయా? నడవగలుగుతున్నావా? హుషారుగున్నావా? పరిగెత్తుతున్నావా ప్రభు సన్నిధికి? మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నావా? మరి నువ్వు కుంటోనివి గాక, కుంటిదానివి గాక ఏమనాలా నిన్ను? 2 కాళ్ళు మోకరించి చనిపోయే వరకు బక్సింగ్ గారు, నాకుండే ఈ కాలుకు సయాటికా అని భయంకరమైన నొప్పి, స్పాండిలైటిస్ ఉంది, నడుముల నుంచి మడిమల వరకు నొప్పి, మందులు తీసుకుంటుంటే పోవడంలే ప్రభువా. ఏమైనా నడుస్తుంటే కిర్ర అని మెట్లు ఎక్కుతా ఉంటే చిలుము పట్టినదాన్ని, కుర్జీల మాదిరి ఇనుప చిలుము పట్టింటే కిర్రని వస్తుంది. ఏడుస్తుంటే జ్వరం వస్తుండే ఆ నొప్పికి ఒక 5-6 సంవత్సరాల క్రితం. ప్రభువా ఏమైనా ఈ శిక్ష అని అడిగినప్పుడు 2 ఆరోగ్యకరమైన కాళ్ళు ఇస్తే ఏం చేసినావు అక్క? కాళ్ళు చాపుకొని పండుకోనికే కాలేజీకి పోతావే, మోకరించి ప్రార్థించినావా? ప్రభువా నన్ను క్షమించు. వెంటనే ఎక్కువ అంటే మోకరించలేను, ఎందుకంటే నాకు 62 సంవత్సరాలు, మోకరించలేను. కానీ మోకరించగలిగిన వాళ్ళంతా సాధ్యమైతే గుడికి పోతే నేను కిందనే కూర్చుంటా సాధ్యమైనంత. మోకరించి అంటే ప్రార్థనలో ఎక్కువ నేను సమయం ఎప్పుడైతే గడపడం మొదలుపెట్టినానో, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఈ రోజు వరకు నాకు సయాటికా ప్రాబ్లం లేదండి. ఉన్నా కూడా అది నాకు ప్రభావం చూపడంలే. భయంకరమైన ఫ్రోజన్ షోల్డర్, భుజం నొప్పి, రాత్రులలో నిద్ర పట్టదు. స్పాండిలైటిస్ అంటే ఎడం చేతికేమో స్పాండిలైటిస్, 20 ఏళ్ళ నుంచి షుగర్ ఉన్నందుకు ఈ కుడి భుజంకేమో ఫ్రోజన్ షోల్డర్. 2 నొప్పులే. ప్రభువా నిద్ర పట్టకుండా ఆయన ఏం నువ్వు నిద్రబొమ్మని ఎవరు చెప్పినాడు? లేచి బైబిల్ 2 చేతులతో పట్టుకొని ధ్యానం చేయి. 2 చేతులకు ఆరోగ్యం ఇస్తే ఏం చేసినావు? ఆ నొప్పులు ఎందుకు ఇచ్చినాను అనుకున్నావు? నొప్పులు లేకుంటే బాగా నిద్రపోతావు. ఇన్నాళ్ళు అదే చేసినావు కదా. నిద్రమత్తు, నిర్లక్ష్యము, నిర్లిప్తత లేకుంటే ఫోన్ తీసుకునేది నీ పని ఇదే. ఎందుకు ఇచ్చినాను అనుకున్నావు? 2 చేతులకు నొప్పి. ఆ నొప్పి ఉంటే నీకు నిద్ర రాదు. నిద్ర రాకుంటే ఏం చేయాలా? ఫోన్ పట్టుకున్నా కూడా అన్ని దేవుని వాక్యాలే. నా స్టేటస్ ఎవరన్నా ఫాలో అయ్యే వాళ్లకు తెలుస్తుంది ఏమేమి ఉంటుందో నా స్టేటస్లో. బహుశా పాస్టర్ గారి కొడుకు ఫాలో అవుతుంది, ఈ మధ్య సిస్టర్ కూడా ఫాలో అవుతున్నట్టుంది నా స్టేటస్. అన్ని కొంతమంది అంటారు, సిస్టర్
సువార్త చెప్పకున్నా, దేవుని వాక్యం చెప్పకున్నా నీ స్టేటస్ చూస్తే ఎట్టాటోడన్నా మారు మనసు పొందుతాడు సిస్టర్ అంటుంటాడు. అంటే నేను ఎత్తులు గొప్పలు చెప్పుకోవడంలే, దేవుడు ఆ స్థితికి నన్ను రప్పించినాడు. ఈ 2 చేతులు నొప్పి వలన నిద్ర రాకుంటే ఏం చేస్తున్నా, వాక్యము ధ్యానించడం. మొబైల్ తీసుకుంటే మొబైల్లోనైనా వాక్యాన్ని చూసుకోవడం. మంచి వాక్యం ఉంటే స్టేటస్లో అందరూ చదివేదానికి మేలుకర. నీ ప్రభువు ఇచ్చిన ప్రతి వస్తువు ద్వారా నువ్వు ప్రభును మహిమపరచకపోతే నీ బ్రతుకుల్లో దెబారులోని మెఫీబోషెతు వంటి అసహ్యమైన నడవలేని కుంటి జీవితము కాక మరేమిటి. అట్టి కుంటి స్థితి నుంచి రాజు సన్నిధి అయిన దేవుని మందిరమునకు వస్తే నువ్వేం చేయాలా, సాగిలపడి నమస్కరించినాడు. నమస్కరిస్తున్నావా? దేవుని సన్నిధికి లేక రాజప్రాసాద, ఇది రాజు మందిరం, ఇది దేవుని ఆలయం. వచ్చి కూడా మాంసం ఉడకబెట్టి వచ్చినా పొయ్యి తాలింపేయాలా, చిన్నగా ఫోన్ తీసుకొని బయట పోయి అమ్మాయి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కోసి పెట్టు, అల్లం కొత్తిమీర గ్రైండర్ చేసి పెట్టు, నేను వస్తేనే వంట చేసుకుందాం. మనసంతా ఆడనే. నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? నువ్వు తిన్నా తినకపోయినా మునిగిపోయింది ఏం లేదు. ఒకరోజు పస్తున్నంత మాత్రాన, మాంసం తిననంత మాత్రాన, చేపలు తిననంత మాత్రాన రోగాలు వచ్చిన దేవుడు నన్ను కాపాడతలేడా? సాగిలపడి నమస్కరించటానికి ఈ రాజు ఇంటికి నువ్వు వచ్చినావు. ఏమంటున్నాడు మెఫీబోషెతు? చదవండి. మెఫీబోషెతు ఏమంటున్నాడు దేవుడు? దావీదు ఏమని పిలుస్తున్నాడమ్మా? మెఫీబోషెతు. మెఫీబోషెతు. మోనికమ్మ, భాస్కరయ్య, మిస్ రాల్విన్, జోస్ఫిన్, అమ్మగారు, పాస్టర్ గారు, వజ్ర, విశ్వాస్ పిలుస్తలేడా? ఎప్పుడైనా మిమ్మల్ని పేరు పెట్టి దేవుడు పిలవడం అనుభవంలో ఉందా మీకు? థ్యాంక్ యూ సిస్టర్. నాకు కూడా ఉంది సిస్టర్. అది ఎట్లుంటుందంటే ఆ వాయిస్, జోస్విన్ స్వీట్ వాయిస్ అండి. కొన్నిసార్లు మా ఇంట్లో నన్ను బేబీ అని పిలుస్తాడు. బేబీ అని పిలుస్తాడు. ఎవరు పిలుస్తా? వెతుక్కుంటూ పోయి, పాప నువ్వు నన్ను పిలిచినావా అని అడిగేదాన్ని నేను. దేవుని స్వరమును సమూయేలు అని, చిత్తము నా ప్రభువా, మెఫీబోషెతు అని పిలిచినప్పుడు చిత్తము నా ప్రభువా. అరుణ్ పాల్ గారు అని ప్రభు పిలిచినప్పుడు చిత్తము నా ప్రభువా అన్నప్పుడు ఏమంటున్నాడు? నీవు భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నీకు నిజముగా నేను నీకు ఉపకారము చూపి. ఎంత ఆధిక్యతండి. నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, ఏడుపు వస్తూ ఉంది. ఇప్పుడు ఏడుస్తే మీరందరూ ఏడుస్తారు. మిమ్మల్ని ఏడిపించడం నాకు ఉద్దేశం, కానీ ప్రభువును స్తుతిస్తాం. ఎందుకు తెలుసా? నిన్ను కూడా పేరు పెట్టి పిలిస్తేనే ఈ రాజు ఇంటికి, దేవుని సన్నిధికి, ఆర్మీ ఆఫ్ క్రైస్ట్ అనే ఈ రాజ మందిరానికి నువ్వు వచ్చినావంటే స్తోత్రం. ప్రభు నిన్ను పిలిచినాడు. ఊరికనే వచ్చినావా? స్తోత్రం. నేను హైదరాబాద్ నుంచి ఊరికనే వచ్చినానా? ఈ రాజ మందిరములోనికి, ఈ దేవుని సన్నిధికి. అరుణ్ పాల్ గారు నన్ను పిలవలే, ఆయన భార్య నన్ను పిలవలే, మోనికా గారు నన్ను పిలవలే. వాళ్ళ ద్వారా ఇప్పుడు మెఫీబోషెతు ఎవరు తీసుకొచ్చినారు? సీబా, మాకీరు ఇంట ఉన్న దాచిపెట్టుకొని భయపడుకుంటూ ప్రాణ భయముతో పడి ఉన్న మెఫీబోషెతు జీవితం నీది నాది కాదా? దినదిన గండం దీర్ఘాయుషుతో బ్రతుకుతున్న బ్రతుకులు మనవి కావా? హార్ట్ అటాక్ ఉంది, ఏ క్షణాన నేను పోతానో నాకే తెలీదు. బస్సులో రోజు 1.5 గంట ప్రయాణం చేసి కాలేజీకి పోతా ఉంటే మా డ్రైవర్ తీసుకుపోతాడు కదా, నా చెప్పు పోయి అన్నో పడి ఉంటుంది. అంత ఫాస్ట్గా పోతాడు వాడు. ఎక్కడ ఏమైపోతామో తెలీదు.
దినదిన గండం దీర్ఘాయుష్యుతో కూడిన ఈ మన బ్రతుకును దేవుని సన్నిధికి ఆయన నడిపించినాడు. నిన్ను కూడా పేరు పెట్టి పిలిచినాడు. ఏమంటున్నాడు? నీవు భయపడవద్దు. సంఘంలో కూర్చున్న మెఫీబోషెతు లాంటి ఆత్మీయ కుంటితనము కలిగి కాళ్ళు ఇచ్చినా కూడా ప్రభు కోసం ఉపయోగపడని కుంటి జీవితంలో, ప్రభు కోసము నడవని, ప్రభువు సువార్త చెప్పని ఉందే. అసలు కాళ్ళు ఎందుకు ఇచ్చినాడో తెలుసా దేవుడు నీకు? ఏముంది? సువార్త చెప్పు వారి పాదములు పర్వతముల మీద సుందరం. సువార్త అనే విజోడు దొడుకోరా అని అంటే రకరకాల బూట్లు వేసుకొని పోకూడని ప్రాంతాలకు పోతా ఉంటే కుంటి జీవితం కాదా? అట్టి నిన్ను నన్ను మెఫీబోషెతు నిన్ను నన్ను పేరు పెట్టి తన సన్నిధికి పిలుచుకున్న జీవితాలు కావా మనవి? ఏ విషయం నిన్ను భయపెడుతుంది? నీ అనారోగ్యమా? నీ ఆరోగ్య సమస్యలా? నీ అప్పులా? నీ భవిష్యత్తా? నీ ఉద్యోగమా? నీ వివాహమా? ఏ సమస్య నిన్ను భయపెడుతుంది? రాజు సన్నిధికి పిలువబడిన నీవు ప్రభు స్వరం వినగలుగుతూ ఉన్నావా? మెఫీబోషెతు భయపడవద్దు. లోకములో ఏ భయం నిన్ను, లోకములో ఉన్న వాళ్ళకున్న భయము నీకు అక్కర్లేదు. ఎందుకు? ఎవరు చెప్తున్నారు భయపడొద్దని? సాక్షాత్తు రాజు, సాక్షాత్తు రాజు భయపడవద్దు అని. ఎందుకు భయపడవద్దు? నీకు నేను ఉపకారము. ఎవరన్నా ఈ లోకంలో ఉపకారం చేసేవాళ్ళు ఉన్నారా? కానీ దేవుడు నీకు ఉపకారము చూపేవాడుగా ఉంటూ ఉన్నాడు. అప్పుడు సీబాను పంపించి నీ కుటుంబమునకు కలిగిన సొత్తునంతటిని ఇచ్చినాడా లేదా? పరలోక రాజ్యం నీకు, నీ సొత్తునంతటిని ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. అర్హత లేని నిన్ను, కుంటితనము కలిగిన నిన్ను, లోదెబారులో ఒంటరిగా దిక్కులేక పడి ఉన్న నన్ను దేవుడు రాజు సన్నిధికి పిలవడమే కాకుండా నువ్వు భయపడవద్దు, నేను నీకు ఉపకారము చేస్తానని చెబుతూ ఉన్నాడు. పరలోక రాజ్యాన్నే ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. అందువలన చివరిగా ఏమంటూ ఉన్నాడు? సదాకాలము నా బల్ల యొద్ద భోజనము చేయుదువు. ప్రభు బల్ల దగ్గర భోజనము చేసే అర్హత కుంటితనం అనే అసహ్యమైన జీవితంలో, లోదెబారులో దిక్కు లేని స్థితిలో ఉన్న నీకు నాకు ప్రభు చేసిన ఉపకారం ఏంటమ్మా? పరలోక రాజ్యం అనే వారసత్వాన్ని నీకు ఇవ్వడమే కాకుండా ఆయన బల్ల యొద్ద సదాకాలము భోజనము చేసే అర్హత నీకు ఇచ్చినందుకు నువ్వేం చేయాలా? సాగిలపడి నమస్కరించి ఆయనను పూజించాలా. ఆ ప్రకారము ప్రభు రాకడ పర్యంతం ఆయన బల్ల యొద్ద సదాకాలము భోజనం. అప్పుడు ఏమంటున్నాడు ఈయన? ఏమన్నాడు? చచ్చిన కుక్క వంటి నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనైన నేను ఎంతటి. ఎట్లా పోల్చుకున్నా? నిజంగా నా జీవితం మెఫీబోషెతు వలె చచ్చిన కుక్క, బతికిన కుక్కనే రానియం. చచ్చిన కుక్క పురుగులు బట్టి కంపు కొట్టే జీవితము నీది నాది కాదా? అట్టి మనలను రాజ వస్త్రాలు ధరింపచేసి రాజుతో సమానంగా ఆయన బల్ల యొద్ద భోజనము చేస్తూ నీకు రావలసిన పరలోక ప్రజ ఆస్తి మొత్తము ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. సాగిలపడి ప్రభువుకు నీ మదిలో, నీ గదిలో స్థానము, నీ సమయములో స్థానము, నీ మదిలో, నీ గదిలో మొదటి స్థానమును ఇచ్చి సాగిలపడి ప్రభును ఘనపరిచి స్తుతించి బ్రతుకు పర్యంతం ఆరాధించుదుము గాక. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరు లేచి నిల్చుందాం.
అద్భుతమైన సందేశాన్ని దేవుని బల్ల యొద్దకు ఎలా చేరాలో, కుంటివాడైన మెఫీబోషెతు దావీదు బల్ల యొద్దకు చేరినట్టుగా లోకములో ఆత్మ సంబంధమైన కుంటివారు దేవుని బల్ల యొద్దకు ఎలా చేరాలో అద్భుతంగా ఉపదేశించిన సహోదరి దేవుని సేవకురాలు మరి జోస్ఫినమ్మ గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేసి సంతోషంగా ఉన్నవారు చప్పలు కొట్టిన అమ్మగారిని బట్టి దేవుని స్తుతిద్దాం. గట్టిగా చప్పలు కొట్టండి. టైం అయిపోయింది, చప్పలు మోగట్లేదు. మా మనవాడు గుంటి శామ్యుల్ కూడా ఈరోజు ఆదివారం మన మధ్యలో ఉన్నాడు. లేడా?